ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మేము ఎలక్షన్లో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా రైతుల కోసం లాస్ట్ సంవత్సరము వర్షాలు లేక రైతులకు నీళ్లు కూడా వదిలే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఈ సంవత్సరము ముందుగానే రైతులకు మంచి సీజన్లోనే ఈరోజు నీళ్లు మన కేసీ కెనాల్కు వదలడం జరిగింది. అంటే మనం ఊహించలే, మనకి ఇక్కడ వర్షాలు తక్కువ పడినా కూడా ఎక్కడో వర్షాలు పడి మన శ్రీశైలం డ్యామ్ నిండి ఈరోజు ఇక్కడ మనం సంతోషంగా రైతుల కోసం నీళ్లు వదిలేమంటే మన అందరూ చాలా సంతోషకర విషయము. దీని మూలంగా రైతులు కూడా పంట పండించుకునేకి చాలా అనువుగా ఉంటుంది. ఇవి కాకుండా ఇవన్నీ ఇక్కడికి వచ్చి డిస్కస్ చేసిన తర్వాత ఈ రాజోల ఆనకట్టైనా కంప్లీట్ చేస్తే గిన రైతులు కళ నెరవేరిపోతుంది. లాస్ట్ టైం కూడా మేము అసెంబ్లీలో ఈ పాయింట్ రైజ్ చేసినాం. ఈసారి అసెంబ్లీలో దీన్ని ఖచ్చితంగా రైజ్ చేసి దీన్ని మన రాజోల ఆనకట్ట కడితే రైతులు, ఎందుకంటే వేరే ఏం లేకుండా రైతుల కోసం ఉపయోగపడేటువంటి కాలువ ఏదంటే కేసీ కెనాల్ కాలువ. ఇంత అద్భుతంగా ఈ రైతుల కోసము ఉన్నటువంటి కాలువను మనము డెవలప్ చేసుకుంటే గిన రైతులందరూ బాగుపడతారు. దీని మన కేసీ కెనాల్ కింద 92,000 ఎకరాలు ఇరిగేటెడ్ ఉంది. ఈ రాజోల ఆనకట్ట కడితే గిన ఇది జీవితాంతము ఎప్పటికీ మరవలేనటువంటి కళ ఇది రైతులది. ఖచ్చితంగా దీనికోసం మేము ప్రయత్నం చేస్తాం. దీని ముఖ్యంగా ఏంటంటే దీనికి ల్యాండ్ అక్విజిషనే కావాలా. ల్యాండ్ అక్విజిషనే సుమారుగా 9,981 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ కావాలా. దీంట్లో గవర్నమెంట్ ల్యాండ్ 2,000 ఎకరాలు ఉంది. ఇంకా 7,900 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ కావాలా. అదిగాక R&R కూడా కట్టాలా. దీనికి ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. ఏది ఈ కేసీ కెనాల్ ఈ రాజోల ఆనకట్టకు టెండర్ కూడా అయిపోయింది. టెండర్ ఏమైందంటే 1,380 కోట్లు టెండర్ పిలిచారు. 1,380 కోట్లు దేనికి? రాజోల ఆనకట్టకు ఒకటి, ఆ తర్వాత కుందు నది ఉన్నటువంటి ఎవరైనా వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఆ సైడ్ ఈ సైడు రైతులకు ఇబ్బంది కాకుండా అని చెప్పి బండేయాలని చెప్పి ఒక టెండర్ పిలిచారు. అదే లేక ఇంకొకటి జలదరాశి టెండర్. ఈ మూడు కలిసి 1,380 కోట్లు టెండర్ పిలిచిండ్రు. 1,380 కోట్లు టెండర్ పిలిచినప్పుడు మేమందరం చాలా సంతోషపడినాం. టెండర్ పిలిచారు, వర్క్ అయిపోతే మన రైతుల కళ నెరవేరుతుందని అనుకున్నాం. కానీ ఇక్కడ వీళ్ళు కాంట్రాక్టర్లు, అధికారులు, కాంట్రాక్టర్లు, ఆ తర్వాత ఈ ప్రభుత్వము నాయకులు కలిసి ఇది రాజోల ఆనకట్ట కట్టకుండా కుందు నదిలో ఉన్నటువంటి ఇసుకని ఎత్తుకుంటూ వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. కానీ దీనికి ఇప్పుడు సుమారుగా 130 కోట్ల రూపాయలు బిల్లు చేశారు. అయినా ఓన్లీ కుందు, ఆ బిల్లు ఎక్కడుందో ఇంకైతే మనకు అర్థం కాదు. ఆ చేసినటువంటి వర్క్ ఎక్కడుందో తెలియదు. కుందు నదిలో ఉన్నటువంటి ఇసుకను వాళ్ళు 130 కోట్లు బిల్లు పెట్టడం కాదు, కుందు నదిలో ఉన్నటువంటి ఇసుక ఎత్తుకొని పోయి వాళ్ళు 100 కోట్లు సంపాదించుకున్నారు. మేము చెప్పేది ఆ కాంట్రాక్టర్కు, అధికారులకు ఈసారి మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది టెండర్ ఫస్ట్ ఇంప్లికేషన్ చేయాలి. మన 380 కోట్లు టెండర్ పిలిచారు, దీంట్లో మన ఇంక్లూడ్ అయ్యి ఉంది. కాబట్టి రాజోల ఆనకట్ట కడితే కానీ మన రైతులు కళ అవుతుంది. అది రేపు జరగబోయే అసెంబ్లీలో కూడా మేము రైజ్ చేస్తాం. దీన్ని ఖచ్చితంగా సాధించేదానికి రైతుల కళ నెరవేర్చేదానికి మా వంతు ఖచ్చితంగా నెరవేరుస్తాం. మాకు కూడా అదృష్టం భావిస్తున్నా. ఫస్ట్ టైం గెలిచిన రైతులు కరెక్ట్ సమయంలో నీళ్లు రావడము, వాళ్ళకి నీళ్లు వదలడము, వాళ్ళు సరైన పంటలు పండించుకోవడము, రైతులు కూడా ఈ సంవత్సరము చాలా సంతోషంగా ఉంటారని చెప్పి మేమందరూ ఆశిస్తున్నాము. మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నా. రైతులందరూ చాలా సంతోషంగా ఉండాలని చెప్పి మా ఆశయము. ఖచ్చితంగా ఈ రాజోల ఆనకట్టను ఎంతవరకు ప్రయత్నం చేయాలో ప్రయత్నం చేసి కట్టేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా. దీని చరిత్ర చాలా గొప్పది. ఎప్పుడంటే ఈ కేసీ కెనాల్ అనేది బ్రిటిష్ హయాంలో కట్టినటువంటి కేసీ కెనాల్. ఈ కేసీ కెనాల్లో 1995లో మన చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత ఈ కేసీ కెనాల్ అంతా బ్రీచ్ అయిపోయేది, అక్కడెక్కడ తెగిపోయేది. అప్పుడు జపాన్ ఫండ్స్ తీసుకొచ్చి ఇదంతా ఆధునీకరణ చేసినటువంటి నాయకుడు ఎవరంటే మన చంద్రబాబు నాయుడు గారు. అది చేశారు. ఆ తర్వాత 2008లో ఇది గమనించిన తర్వాత రాజశేఖర్ శిలాపథకం వేసిన తర్వాత కంప్లీట్ చేయాలని చాలా సంతోషమైనాం. అయినా అది శిలాపథకం నిలబడిపోయింది. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిండు. జగన్మోహన్ రెడ్డి 2019లో శిలాపథకం వేసి టెండర్ కూడా పిలిచిండు. ఆయన మేము అనుకుని ఒకడు స్టెప్ ముందుకు పోయినాడు, కంప్లీట్ అవుతుందని చెప్పి మా రైతులందరూ ఎంతో ఆశిస్తున్నారు. అయినా కూడా ఆశగానే నిలబడిపోయింది. కానీ పనితనం కాలే. వాళ్ళు టెండర్ చూపించుకోవడం ఒకటి చూపించి
వాళ్ళ నాయకులు సంపాదన కావాల్సడానికి ఇసుక అమ్ముకునేందుకు మాత్రం ఈ చూపుడుగా పెట్టి ఇసుక అమ్ముకొని వాళ్ళందరూ నాయకులందరూ బాగా సంపాదించుకున్నారు. కాబట్టి ఇటువంటి దురభిప్రాయంతో వాళ్ళు పనిచేసినారు. కాబట్టి దీనికి అది కాకుండా రైతుల కోసం మా ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే శుభసూచకం, ఇది మేము ఊహించలే. ఎవరైనా కరెక్టు ఇన్ టైంలో వర్షాలు పడడము, ఇన్ టైంలో డ్యామ్ నిండడము, ఇక్కడ కరెక్టు రైతులు పంట వేసుకునే టైంకి నీళ్ళు వదలడం అనేది ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి మా ఆశయం కూడా ఖచ్చితంగా రాజులాని కట్టడానికి ప్రయత్నం చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. నీళ్ళు వదులుతామని మీకు తెలియదు, మాకు తెలియదు. పైన వర్షాలు పని డ్యామ్ నీళ్ళు ఎత్తినాం. మనకేంటంటే ఆశయం ఉండాలా, ఇది నెరవేర్చాలి, ఆశయం ఉండాలా. ఆశయం ఉంది కాబట్టి ఆశయం భాగంలో ముందు ఏమేమి జరుగుతుందో మీరే చూస్తున్నారు. కానీ ముందు జరిగేది మనం చెప్పలేం. మన ఆశయం ఏంది, రైతులకు రాజులాని కట్టాలి. దీనికన్నా ఇంపార్టెంట్, రాజులాని కన్నా ఇంపార్టెంట్ పైన ఏదేమో అలగనూరు బ్యాలెన్స్. మనందరం ఆలోచించుకోవాలా. అలగనూరు బ్యాలెన్స్ రిజర్వాయర్ ఉంది, అక్కడ 3 టీమ్స్ నీళ్ళు నిలబడతాయి. అక్కడ నిలబడడానికి కొంచెం ఒక 25-30 కోట్లు ఎక్స్పెండిచర్ ఖర్చు పెడితే గినా అది రిపేర్ అయితే గినా ఆ రిజర్వాయర్లు ఎక్కడ ఆయకట్టు ప్రాంతం లేదు. అది కట్టిన తర్వాత రిపేర్ అయ్యి కంప్లీట్ అయితే గినా ఆ వాటర్ మనం ఇక్కడ తీసుకునేకి కూడా మనకు అవకాశం ఉంటుంది. అది కూడా మేము ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా అది కూడా కంప్లీట్ చేస్తే గినా అంటే రైతుల కోసం ఎంతవరకు చేయాలి. మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల కోసం ఎంతవరకైనా నిన్ననే వచ్చారు. నిన్న వచ్చి శ్రీశైలంలో పూజ చేసిపోయారు. అంటే మా ఆశయం రైతుల కోసమే ఉండేది. అది సృష్టి కూడా సహకరిస్తుంది. కాబట్టి అందరూ కూడా మా ఆశయం ప్రకారం ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటాం.